ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల కోసం అవకాశాలను వదులుకుంటారా? వదులుకుంటే మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందా? రెడీ అవ్వండి, బయలుదేరదాం. మామయ్య ఏమనుకోకండి. నాకు కూడా వీడి ఎదుగుదలే ముఖ్యమమ్మా. నేనేమీ అనుకోనులే. అలాగే బయలుదేరండి. అవును శివ, ప్రియా ఏది కనిపించడం లేదు? అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులుండి వస్తానని చెప్పింది వదినా. మరి మనం ఊరికి వెళ్తున్నాం కదా. తర్వాత వస్తుందిలే. అది ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏమి ఉండదులే వదినా. సరే పదండి పదండి కుమారియా, పదండి. చెవండి, తొందరగా రెడీ అవ్వండి. మేమేమన్నా కానివాళ్ళమమ్మా. మేమేం చెప్పినా అది నీ మంచి కోసమే. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మొండిగా వాదిస్తే మేమేం చేయగలం? నువ్వేమైనా చిన్నపిల్లవా? తప్పు చేస్తుంటే ఒక దెబ్బ కొట్టి చెప్పడానికి? నీ లైఫ్కి ఏది మంచిదో ఏది మంచిది కాదో ఆలోచించుకునే వయసు ఉంది, చదువు ఉంది. అందుకే నా డెసిషన్ నేను తీసుకున్నాను. అది రాంగ్ డెసిషన్ బేబీ. రామ్ గురించి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, లేనిపోని ఆశలు పెంచుకుంటున్నావు. తర్వాత బాధపడతావు. నువ్వు ఏం చేసినా గీత ఉండగా రామ్ నీకు దక్కడు. రామ్కి గీత అంటే ఇష్టం లేదు మమ్మీ. కానీ గీతకు రామ్ అంటే ప్రాణం అమ్మా. అందుకే ఊళ్ళో పాము పగబట్టి రామ్ని చంపాలని చూస్తే తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆ నాగదేవతని మెప్పించి రామ్ని కాపాడుకుందంట. అయితే గీతుండగా రామ్ నాకు దక్కడనమాట. ఖచ్చితంగా. అప్పుడు గీతని తప్పిస్తే ఏంటే నువ్వు మాట్లాడుతుంది? నేనొక్కసారి ఏమైనా కావాలి అనుకుంటే అది ఎలాగైనా దక్కించుకునే వరకు నిద్రపోను మమ్మీ. ఐ లవ్ రామ్, ఐ వాంట్ రామ్. చూసావా, రామ్ వాళ్ళనుకుంటా. రాగీత, రామ్ అమ్మా. రామ్, నీకేం కాలేదు కదా? ఏం కాలేదా? హాయ్ ఆంటీ. ఏంటి బాబు, ఊర్లో నీకు ప్రమాదం జరిగిందా? ఆడదే. పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా తన మెళ్ళో అన్ని వేళలా అండగా ఉంటాను, తోడుగా ఉంటాను అని అందరిలానే నేను ప్రమాణం చేశాను. ప్రమాణం నేను చేసిన ఇప్పటి వరకు అన్ని విషయాల్లో తోడుగా అండగా ఉంది తనే. నాకు జన్మనిచ్చింది ఈ తల్లి అయితే పునర్జన్మనిచ్చింది ఈ దేవత.
మా నాన్న చెప్పేవాడు, గీత నీ భారీగా దొరకడం నీ అదృష్టం రా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, వినిపించుకోలేదు కూడా. కానీ ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నిజమని ఇప్పుడు అర్థమైంది. పద గీత. చూసావా, రామ్ దృష్టిలో గీతేంటో, తన స్థానం ఎక్కడుందో అర్థమైందా? ఇప్పటికైనా రామ్ మీద నీకున్న అభిప్రాయం మార్చుకుంటే నీకే మంచిది. మీరెంత చెప్పినా, రామ్ గీతను ఎంత పొగిడినా నా నిర్ణయం మారదు. ఈరోజు ఏ నోటితో అయితే రామ్ గీతను పొగిడాడో అదే నోటితో గీతను తిట్టేలా చేస్తాను. నేననుకున్నది సాధిస్తాను. ఏమండి ఇదేనా ఇదేనా రావడం? లేదండి, నిన్న రాత్రి వచ్చి బస్ స్టాండ్లో పడుకుని తెల్లారింది కదా ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు నేనేం తప్పన్నానండి? లేకపోతే రావడం చూశారుగా, ఇప్పుడైనా రావడం అంటారేంటి? ఇలా పైరైపోతాడేంటి? జాగ్రత్త కుమారియా, నువ్వు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఒట్టి మనిషి కాదా? ఏంటా డైలాగు? పర్పస్ లేకుండా నేను ఏ డైలాగ్ అనరా. ఏమండి మాణిక్యం గారు, కాస్త ఒళ్ళు చేసినట్టున్నారు? అవును పాపా, 4 రోజులు నువ్వు కనపడకపోయేసరికి బెంగెట్టుకుని సన్నపడిపోయా. ఇప్పుడు నువ్వు కనపడ్డావు కదా, దాని గురించి లావ్ అయిపోయా. మీ గీత ఊర్లో చేసినవన్నీ తెలిసినాయండి. మంచిది. మీరు మాత్రమే వచ్చారు, ప్రియా ఏది? ఆ? దానికి ఊరికెళ్ళేసరికి వాళ్ళమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే 2 రోజులుండి వస్తానని అక్కడ ఆగిపోయింది. అయితే వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ దొరికిందన్నమాట. ఏంటండి మీరు అనేది? అందరికీ తెలిసిందే కదా. నువ్వు నర్సరీలో పనని తెల్లవారుజామునే డ్యూటీకి వెళ్ళిపోతావు. ఇంట్లో ప్రియ ఉంటే అడ్డుగోళ్లా ఉంటుంది. ఇప్పుడు తను లేదు, నువ్వు ఇంట్లో ఉండవు. పనే ఉంది. నువ్వు వచ్చేంత వరకు వాళ్ళిద్దరికి ఫుల్ ఫ్రీడమ్ కదా. ముత్యాల చెమ్మ చెక్క, రతనాల చెమ్మ చెక్క, ఆడుదమా పాడుదమా. ఏం మాట్లాడుతున్నావుడా? ఉన్నదే మాట్లాడుతుంది. అంటే ఏంటి బాబు నువ్వనేది? ఇంట్లో ఎవరూ లేకపోతే మేం హద్దులు దాటుతామని నీ అనుమానమా? నేను నిప్పులాంటి దాన్ని తెలుసా? తెలుసు, కానీ ఈయనే దూదులంటాడు. అందుకే మాకు ఈ భయం. ఛీ, మా మధ్య ఉన్నది కేవలం స్నేహం అని చెప్తున్నా ఎందుకు అర్థం చేసుకోరో ఈ మనుషులు. కుమారియా, ఆగవయ్యా. ఆవిడ కోసం నువ్వు ఇలా ఫీల్ అయిపోవడాలు, ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్లు ఇవ్వడాలు, ఇవే ఇవే నీ మీద ఆవిడ మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంది. నీకు దండం పెడతానన్నా, ఇంట్లో ఎవరో అడిగేవాళ్ళు లేరని నువ్వు మాత్రం నీ కంటి నేను ఎలా కనిపిస్తున్నాను రా? తోడలేని మగాళ్ళ కనిపిస్తున్నావు. అంటే ఛాన్స్ దొరికితే ఏ సందులో పడితే సందులో దూరిపోయేవాళ్ళ కనపడతానా? క్యారెక్టర్ ఉన్న మనిషిని రా. మాణిక్యం అంటే ఆణిముత్యం లాంటి గుర్తుంచుకో. కుమారియా కుమారియా. క్యారెక్టర్ అంటున్నాడు, కుమారి అంటున్నాడు. నమ్మచ్చా? చిన్న బతుకు. ఏయ్ గీత, ఏమైంది? ఏం లేదండి, తూలొచ్చినట్టయింది. అవునా? ఎవరైనా అందరూ పొగిడితే దిష్టి తగులుతుంది అంటారు, నిజమేనా? అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా. అయినా అక్కడ ఊళ్ళోనూ ఇక్కడికి వచ్చాక ఆ అపార్ట్మెంట్ దగ్గర అందరూ నేను పొగిడారు కదా. అవును. ఎప్పుడు నువ్వంటే పడని వాళ్ళు, పడి ఏడ్చేవాళ్ళైనా పాప టామీలు కూడా నిన్ను పొగిడారు. అంటే
నీకు దిష్టి తగిలే ఉంటుందంటావా? తగలొచ్చు. దిష్టి తగిలితే ఎలా తెలుస్తుంది? ఐ మీన్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ అంటే జ్వరం రావడం, కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం. అయితే ఇప్పుడు నీకు కళ్ళు తిరిగి తూలొచ్చింది కదా, అంటే నీకు దిష్టి తగిలినట్టే కదా? చేమో తగిలిందేమో. మరి దిష్టి తీయించుకోవచ్చు కదా. నాకెవరు తీస్తారు? మా అమ్మ. అత్తయ్య గారా, నాకు దిష్టి తీయండి అని అడగగానే నీ మొహానికి దిష్టి తీయాలా అని తన చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొడతారు. కుమారి గారు, మన ఇంట్లో వాళ్ళనైతే అడగొచ్చు కానీ ఆవిడ్ని దిష్టి తీయమని ఎలా అడుగుతామండి? మరేం చేస్తావే? ఏం చేస్తాం? జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటాం, తలనొప్పి వస్తే బామ్ రాసుకుని పడుకుంటాం. అయినా అసలు దిష్టి ఎవరు తీయచ్చు? ఎవరంటే అభిమానించేవాళ్ళు, నేను బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ఎవరైనా తీయొచ్చు. అయితే నేను నీకు దిష్టి తీస్తాను. అయ్యో, మీరు దిష్టి తీయడం ఏంటండి? ఏ, నేను తీస్తే తప్పేంటి? నా కోసం ప్రాణాలు తెగించి పూజ చేసావు, నన్ను బ్రతికించావు. అలాంటి నీకోసం ఈ మాత్రం చేయలేనా? అంటే నేను మీకు హెల్ప్ చేశానని మీరు నాకు దిష్టి తీసి దానికి దీనికి చెల్లంటారా? అంతేగా? కాదే, సాయం చేయడాన్ని, ప్రాణం పోయడాన్ని ఒకలా ఎలా చూస్తాం? అభిమానించేవాళ్ళు, నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు దిష్టి తీయొచ్చు అని నువ్వే చెప్పావు కదా. అంటే మీరు నన్ను అభిమానిస్తున్నారా? అభిమానించడం కాదే, ఆరాధిస్తున్నాను. నువ్వంటే ఇష్టం అని చెప్తున్నాను. ఇదెప్పటి నుండి? నిజం చెప్తుంటే నీకు ఏళాకోళంగా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు నేనంటే ఇష్టం లేదని చెప్తారు కదా. పైకల్లా చెప్తాను అంతే. కానీ కానీ ఉండు, నేను వెళ్ళి దిష్టి తీస్తాను. ఓయ్, ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, అపార్ట్మెంట్లో వాళ్ళందరి దిష్టి, ముఖ్యంగా ఆ పాప టామీల దిష్టి, మా అమ్మ దిష్టి. ఏమండి, ఏంటి అత్తయ్య గారి పేరు కూడా కలిపేశారు? అంటే ఎప్పుడు చూసినా మా అమ్మ కళ్ళు నేను కోపంగా చూస్తాయి కదా, అందుకే మంచిదే అని అమ్మ పేరు కూడా కలిపేశాను. అందరి దిష్టి పోవాలి. అయ్యో, నేను మీ చేతిలో ఉయ్యడం? అలా ఉయ్యాలి కదా, ఉయ్. వద్దు. ఏం కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నీకు పట్టిన దిష్టి పోయినట్టే కదా. ఏమండి, ఏంటి ఎప్పుడు మీరు ఇలాగే ఉంటారా? ఏది నీకు ఇలా దిష్టి తీస్తున్నా?
కాదండి, ఇలా ప్రేమగా మాట్లాడుతూ మీ మనసులో నా మీదున్న అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ. ఆహా, అదంతా నా వల్ల కాదు. ఏ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికే? చెప్తే నెత్తి మీదకి ఎక్కేద్దామనే. కాదండి, ఆ మాటలు వింటూ నేను మురిసిపోతామని. నువ్వు మురిసిపోనవద్దు, నన్ను మాయ చేయొద్దు. పంచు. అదే పెద్ద దిష్టి గుమ్మడికాయలా ఉంటుంది, మళ్ళీ దానికి దిష్టి ఒకటి. అది నా కొడుకు తీయడం బాగా ఓవర్ చేస్తోంది. అయినా వీడికేమైందని ప్రాణాలు కాపాడేసరికి పూర్తిగా దానికి మౌల్డ్ అయిపోయాడా? ఛ! ఎంత దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక విధంగా రామ్ దానికి దగ్గరైపోతూనే ఉన్నాడు. హాయ్ ఆంటీ. ఏమైంది ఆంటీ? ఏమైతే నీకెందుకు? అదేంటి వచ్చినప్పటి నుండి కోపంగానే ఉన్నారు. నేను పలకరించినా పలకరించడం లేదు. నేనేం తప్పు చేశాను? నువ్వే తప్పు చెయ్యలేదే. నువ్వేదో పొడి చేస్తావని నిన్ను నమ్మి మాతో పాటు ఊరికి తీసుకెళ్లానే, నేను తప్పు చేశాను. అసలు నువ్వు నాకేం చెప్పావే? రామ్కి దగ్గరవ్వడానికి ఇక్కడ ఉంటే వర్కౌట్ కావడం లేదు, మీ విలేజ్లో అయితే రామ్కి దగ్గరగా ఉండే ఛాన్స్ దొరుకుతుంది, అల్లేసుకుంటాను, రామ్ని ఆకట్టేసుకుంటాను, నా వెనకాల అలేఖ్య అలేఖ్య అంటూ తిరిగేలా చేసుకుంటాను అని చెప్పావా? చెప్పాను. మరేం చేశావు? రామ్ కారు కింద పాము పడి చనిపోవడం అరిష్టం అని చెప్పేసరికి ఆ పామేదో నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుందన్నట్టు భయపడి మాట మాత్రం కూడా చెప్పకుండా ఇక్కడికొచ్చేశావు. అంటే ఫస్ట్ నుండి నాకు పాములంటే భయం ఆంటీ. పామంటే భయం ఎవరికుండదు? ఏ మేమందరం లేవా? మీరంటే ఫ్యామిలీ మెంబర్స్. నిన్ను మా ఫ్యామిలీ మెంబర్ని చెయ్యాలనే కదే నిన్నక్కడికి తీసుకువెళ్ళింది. అదే పాము గండం నుంచి రామ్ని నువ్వే రక్షించుంటే ఎంత క్రెడిట్ వచ్చేది? ఇప్పుడు గీత గీత అంటూ తిరుగుతున్న నా కొడుకు అలేఖ్య అలేఖ్య అంటూ నీ వెనకాలే తిరిగేవాడు. ఈసారి ఏదైనా ఛాన్స్ వస్తే ఫస్ట్ స్టెప్ నేనే తీసుకుంటానంటీ. మనం స్టెప్ తీసుకుందాం అనుకున్నప్పుడు అవకాశాలు రావే. అవకాశం వచ్చినప్పుడే స్టెప్ తీసుకోవాలి. నువ్వు పిరికి దానిలా పరిగెత్తుకుని వచ్చేస్తే మీ అమ్మా నాన్న ఆ గీతని ధైర్యవంతురాలని ఓ పొగిడేస్తున్నారు. అంటే రామ్కి నేను దగ్గర అవ్వడం మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి గీతను పొగిడారు. ఎవరు దానికి హెల్ప్ చేస్తున్నారో తెలీదు గాని ఎవరిని నమ్మినా నేననుకున్న పని మాత్రం ఎవరి వల్ల కావడం లేదు. లేదండి, ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాను. రామ్కి దగ్గరవుతానో లేదో అటుంచితే ఖచ్చితంగా రామ్కి గీతకి మధ్య గొడవ అయితే పెడతాను. గీత చేసిన పని వల్ల రామ్ గీతతో గొడవపడే స్టేజ్ కాదే, తన ప్రాణాలు కాపాడిన దేవతగా నెత్తిన పెట్టుకుని పూజించే స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు కదా, చిన్న గిల్లి కజ్జా కూడా వచ్చేలా చేయలే. నేను చేయగలనాంటీ. ఏం చేస్తావు? స్టార్టింగ్లో ప్రియా నీకంటే ఎక్కువ డైలాగులే చెప్పింది. నేను చెప్పేది నిజమాంటీ. గీతారాముల మధ్య ఖచ్చితంగా గొడవలు సృష్టిస్తాను. అంత నమ్మకంగా చెప్తున్నావేంటో? దారుంది కాబట్టి. ఏంటో ఆ దారి? అసలు గీత ఇంత అర్జెంటుగా అందర్నీ తీసుకుని సిటీకి ఎందుకొచ్చింది? ఇక్కడ ఫ్యాషన్ షో ఉంది కాబట్టి కదా. అయితే ఆ ఫ్యాషన్ షోలో రామ్ డిజైన్ చేసిన డ్రెస్కి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది ఎవరు? నిన్ను మోడల్గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నువ్వే చేస్తావు. నేను చెయ్యను అంటే
ఇంకో దాన్ని వెతుక్కుంటాడు. కమిట్మెంట్కి వాల్యూ ఇవ్వని దానివని నిన్ను తిట్టి దూరంగా పెడతాడు. నేను చెయ్యను అని చెప్పడానికి కారణం గీత అని చెప్తే? అసలు నీ ప్లాన్ ఏంటే? ఏం లేదు, త్వరలోనే ఫ్యాషన్ షో ఉంది కదా, ఆ షోని దగ్గర వరకు రానిచ్చి కావాలని నేను గీతతో గొడవ పెట్టుకుంటాను. గీత అన్న మాటల వల్లే నేను హర్ట్ అయ్యానని, అందుకే పార్టిసిపేట్ చెయ్యట్లేదని రామ్తో చెప్తాను. అప్పుడు రామ్ ఏం చేస్తాడు?